ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా బాబాగారు ఎప్పటిలాగే ఒక మంచి చక్కటి అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. బాబాగారు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే, డిఎస్సి ఫలితాలు వచ్చేసాయి. ఈ డిఎస్సి ఫలితాల్లో కొంతమందికి జాబులు వచ్చాయి, కొంతమందికి రాలేదు. జాబులు వచ్చిన వాళ్ళకి, జాబులు రాని వాళ్ళకి ఇద్దరికి ఒక మంచి చక్కటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటో చూద్దాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి. చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు బాబా గారు. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ డిఎస్సి ఫలితాల్లో ఎవరెవరికి జాబ్స్ వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జాబ్స్ రాని వారు కూడా నిరుత్సాహపడద్దు. బాబా గారు ఇంతకంటే చక్కటి మార్గాన్ని మీకు ఇవ్వబోతున్నారని అర్థం. బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ డిఎస్సి ఫలితాల్లో జాబ్ వచ్చిన వాళ్ళందరికీ ఈ బాబా తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నీ తపస్సుకు తగిన ఫలితం వచ్చింది తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఏమంటున్నారంటే, ఓ బిడ్డ, నీవు కన్నీళ్లతో నా పాదాల వద్ద కొన్నాళ్ళు ప్రార్థించావు. ఇప్పుడు నీకు వచ్చిన ఈ ఫలితం నీ భక్తి, నీ నమ్మకం పట్ల నా అనుగ్రహం. నీ కష్టం వృధా కాలేదు తల్లి. సాయిబాబా ఆశీస్సులతో నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా నేనైతే గమనించాను తల్లి. ప్రతిరోజు నువ్వు నన్ను చూసి చెప్పిన ప్రతి పదం, నీ హృదయంలోని బాధ నాకు తెలుసు. కష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను వదలలేదు. అదే నీ గొప్పతనం బిడ్డ. నువ్వు ఎంత శ్రమించావో తెలుసు తల్లి. నీవు రాత్రింబవళ్ళు చదువుతున్నావు, తినడం మానేశావు, నిద్ర మానేశావు. నేను అదంతా చూశాను తల్లి. ఇప్పుడు నీపై బాబా దృష్టి ఉంది. ఈ ఉద్యోగం మొదటి మెట్టు మాత్రమే. ఇంకో ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు సేవ చేసే కాలం తల్లి. నీ ఉద్యోగం నీ బాధ్యత. దయచేసి గర్వపడకు, వినయం వదలవద్దు. నీ కష్టం చూసిన వారు నీ మార్గాన్ని అనుసరిస్తారు, వారికి స్ఫూర్తి అవుతావు. నీవు కొలువు కోసం పాదయాత్ర చేసిన రోజు నేను నీతో ఉన్నాను. జ్ఞాపకం ఉందా? నీవు షిరిడీకి వెళ్ళిన రోజు కన్నీళ్లతో నాకు చెప్పిన మాటలు. నీవు హనుమాన్ చాలీసా, సాయ సచ్చరిత్ర చదువుతూ ఏడ్చిన రాత్రులు నేను చూశాను తల్లి. నీ తపస్సు, నీ మొక్కుబడులు వృధా కాలేదు. డిఎస్సి పరీక్షకు ముందు నువ్వు జపించిన ఓం శ్రీ సాయినాథాయ నమః నన్ను కదిలించింది. అదే నీ విజయం వెనుక గల అద్భుతమైన శక్తి తల్లి. ప్రతి ఉదయం బాబా పేరు పలికి ఉద్యోగానికి వెళ్ళు. అందరితో ప్రేమగా, సహనంగా మాట్లాడు. జీతం వచ్చిన ప్రతిసారి మీకు కుదిరితే, వీలైతే కొంత భాగాన్ని దానం చేయండి. నీ జీవితం అంతా వెలుగులో ఉంటుంది. సంతోషించు, కానీ గర్వించవద్దు తల్లి. మరింత ఎదగాలని కోరుకో, కానీ ఇతరులపై దెబ్బ తీయవద్దు. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి బాబా మాటల్లో చెప్పిన మంత్రాలేంటో తెలుసుకుందాం రండి. నీవు నిజమైన శ్రద్ధ భక్తితో ముందుకు వెళ్ళు. నేను నీ వెంట ఉంటాను. నీవు సేవ చేయడం ద్వారా నీకు ఇంకా గొప్ప స్థాయిలో వస్తాయి తల్లి. విజయాన్ని ఆనందించు, కానీ దానితో ఆగిపోకు. నేను నిన్ను పరీక్షించాను, నువ్వు పాస్ అయ్యావు తల్లి. ఇప్పుడు నీవు చేయవలసిన పనులేంటో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి. సాయిబాబా ఆలయంలో ధన్యవాద పూజ చేయండి. ఒకసారి షిరిడీకి వెళ్ళండి. వృద్ధుల ఆశ్రమానికి దానం చేయండి. ఇతరులకు సహాయం చేయండి. మీరు పొందిన జాబ్ను భగవంతుని వరంగా భావించండి. రోజు సాయిబాబా శ్లోకాలు, సచ్చరిత్ర చదవండి. తద్వారా ఆ వరం చిరకాలం నిలుస్తుంది. ఈ పనుల్లో మీకు ఏవి కుదిరితే అవి చేయండి తల్లి. నీ తపస్సుకు ఇదే బాబా ఇచ్చే బహుమతి తల్లి. నువ్వు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదువుతున్నావు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఒక మాట అన్నారు, ఇతనికి ఉద్యోగం వస్తుందా? కానీ బాబా మాత్రం మరోలా అన్నాడు, ఈ బిడ్డ నాకు ఆత్మవిశ్వాసంతో పిలుస్తుంది. నేను ఎలా వదులుతాను? నువ్వు నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మవు. అందుకే ఈరోజు నీ పేరు విజయ పత్రికపై ఉంది. బాబా మాటల్లో ఇంకా ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. నీ నమ్మకానికి, నీ భక్తికి, నీ తపస్సుకు ఇది నా కృతజ్ఞత తల్లి. బిడ్డ, ఈ విజయం మీద గర్వపడొద్దు. దానిని వినయంగా అంగీకరించు. ఎందుకంటే ఇది నువ్వు మాత్రమే పొందినది కాదు. ఇది నీ తల్లిదండ్రుల ఆశీస్సులు, నీ గురువుల ఆశీర్వాదం, నా అనుగ్రహం కలిసి ఇచ్చిన వరం తల్లి. ఇప్పుడే నీ బాధ్యతలు మొదలవుతున్నాయి. డిఎస్సి ఉద్యోగం అంటే ఉద్యోగమే కాదు, అది ఒక శిక్షణ, ఒక కర్తవ్యం, ఒక మార్గదర్శనం. ఇప్పటి నుండి నువ్వు చేయవలసిన పనులు ఇవే తల్లి. వినయంగా ఉండాలి. విజయం వింటే తల దించాలి, తలెత్తకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. బాబా నన్ను సద్మార్గంలో నడిపించు అని మొదటి పదం. గురువులను గౌరవించాలి, ఎందుకంటే గురువు లేకుండా మనకి ఇంతటి స్థాయి రాదు కదా. తల్లిదండ్రులను సేవించాలి. నీవు సాధించిన విజయం వారి ఆశలే.
ఇతరులకు సహాయం చేయాలి. నీవు ఎదుర్కొన్న కష్టాలు ఎవరికైనా ఉండొచ్చు, వారిని గౌరవించు. నీ ఉద్యోగం, నీ సాధన, నీ సేవ. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, జీతం కోసం పనిచేయకు బిడ్డ, సేవ కోసం చేయి. అప్పుడు నీ జీతం నిత్యం దేవుని దీవెనగా మారుతుంది. ప్రతి చిన్న విద్యార్థిని చూసి ఈ పిల్లవాడిలో భవిష్యత్తు ఉంది అనే దృష్టితో పాఠాలు చెప్తే నీ జీవితంలో బాబా వెలుగు వెదజల్లుతాడు. శిక్షణ అంటే కేవలం పుస్తకం కాదు. శిక్షణ అంటే పిల్లల మనసులను అర్థం చేసుకోవడం. నిన్ను చూసి ఇంకొంతమంది మారాలి. నీవు ఈ ఉద్యోగం పొందిన విధానం, నీ కృషి కొంతమందికి మార్గదర్శకం కావాలి. వాళ్ళతో నీ స్ఫూర్తిని పంచుకో. ఒకటి చెప్పుకో, నీవు నిజంగా బాబా మీద నమ్మకం పెట్టుకుంటే ఏదైనా సాధించగలవు అని. ఇంకా ప్రయత్నిస్తున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వు. వారి బలహీనతని అర్థం చేసుకో, వారి వెనుక నిలబడు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, శ్రద్ధ, నిన్ను నువ్వు నమ్ముకో, నీ పనిని ప్రేమించు. సబూరి, ఏమి జరిగినా ఆత్మస్థైర్యం కోల్పోకు. న్యాయం, నైతిక విలువలు పాటించు. ఏ తప్పు కనిపించినా నీవు ప్రశ్నించాలి. దానం, ప్రతి నెల కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించు. ధర్మం, మంచి మాటలు మాట్లాడు. మంచిని జరిపే మార్గంలో నడువు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నీ జీవిత లక్ష్యం వెలుగునివ్వడమే. అంటే నీవు వెలుగులోకి వచ్చావు. ఇప్పుడు నీ వెలుగు మరికొంతమందికి మార్గం కావాలి. ఒక మంచి ఉపాధ్యాయుడిగా, మంచి ఉద్యోగిగా, మంచి మనిషిగా సాక్షాత్కారం చేయాలి. బాబా గారు తన 2 చేతులను పైకి లేపుతూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇది మొదటి అడుగు బిడ్డ. ఇంకా నువ్వు పై స్థాయికి ఎదిగి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ. నీకు వచ్చిన ఉద్యోగం నా ఆశీస్సుల్లో మొదటి భాగం. ఇప్పుడు నువ్వు మరింతగా దేవునికి దగ్గర కావాలి. నీ జీవితాన్ని వెలుగులతో నింపే మార్గంలో నడవాలి. ఈ ఉద్యోగం నీ గర్వానికి కాదు, నీ సేవకి. ఈ విజయం నీ ఆత్మాభిమానానికి కాదు, నీ ఆత్మవిశ్వాసానికి. వినయం ఉన్న వాళ్ళకు దేవుడు మరో 10 గేట్లు తెరుస్తాడు బిడ్డ. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీవు నన్ను కన్నీళ్లతో పిలిచిన ప్రతి రాత్రి నాకు గుర్తుంది. ఆ రోజు నీవు ఆనందంతో ఏడుస్తున్నావు. ఆ ఆనందం నీవు ఎప్పటికీ నిలబెట్టుకోవాలి. ఇప్పటి నుంచి నేను నీ వెంట ఉంటాను. నీవు ఎక్కడ సేవ చేస్తే నా దీవెనలు అక్కడే ఉంటాయి. బాబా నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు అది నీ చేతిలో ఉంది, మరొకరికి వెలుగునివ్వడానికి. ఈ రోజు నీవు గెలిచావు, రేపు మరొకరికి నీ గెలుపు మార్గం కావాలి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో నీ జీవితం ధన్యమవ్వాలి బిడ్డ. చూసారా, బాబా గారు జాబ్ వచ్చిన వాళ్ళకి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో. అలాగే బాబా గారు, మీకు జాబ్ రాలేదని మీరు బాధపడకండి బిడ్డ, మీకోసం నేను వేరే మార్గాన్ని వెతికి పెట్టాను అంటున్నారు. ఏంటో చూద్దాం రండి. బిడ్డ, ఈరోజు నీ పేరు లిస్టులో లేదు కదా, నీ మనసు బాధతో నిండిపోయింది కదా. కానీ విను బిడ్డ, ఇది ఓటమి కాదు, ఇది ఓ అద్భుత మార్గం ప్రారంభం. నిన్ను చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎందుకంటే నువ్వు ఇంకా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఈ రోజు రాలేదని నీ జీవితమే ఆగిపోదు కదా తల్లి. ఈ రోజు జాబ్ రాకపోవటం నీ అసమర్థత కాదు తల్లి, అది నీ నిజమైన దారి కాదు అని దేవుడు చూపించిన సంకేతం. ఇంకా ఏం చెప్తున్నారంటే బాబా గారు, నేను ఇచ్చేదానిని నీకు తగినట్టు ఇచ్చుకుంటాను, కాలానికి తగ్గట్టు పంపుతాను. నీవు ప్రయత్నం చేశావు, ఇదే గొప్ప విషయం. ఎందుకంటే యుద్ధంలో నిలబడిన వాడే సైనికుడు, గెలిచిన వాడే కాదు. నీ కన్నీళ్లు నేను చూశాను బిడ్డ. నీ మౌనపు ప్రార్థనలో నీవు నన్ను ఎన్నిసార్లు పిలిచావో నాకు తెలుసు. కుదురుగా కూర్చొని నన్ను చూస్తూ బాబా ఒకసారి చూడండి బాబా అన్న నీ గుండె వేదన నాకు వినిపించింది. ఈరోజు నీవు ఓ లక్ష్యం చేరుకోలేదు, కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని చూసి నేను మెచ్చుకుంటున్నాను తల్లి. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నీతో ఉన్నాను తల్లి. నీవు హనుమాన్ చాలీసా చదివావు, సాయి సచ్చరిత్ర చదివావు. నీ ప్రతి గురువారం మొక్కుబడి చూశాను. బాబా ఆలయానికి వెళ్ళి నమస్కరించి వెనుక తిరిగి చూసిన నీ కళ్ళల్లో ఆశ ఉంది. అదే ఆశను నేను అర్థం చేసుకున్నాను తల్లి. ఈరోజు ఫలితం రాలేదు, కానీ రేపటికి దేవుడు నిన్ను నిజమైన గమ్యానికి తీసుకువెళ్తాడు. దీనికంటే గొప్ప మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను బిడ్డ. డిఎస్సి జాబ్ ఒక అవకాశం మాత్రమే, కానీ బాబా నీకు కావాల్సింది ఇంకా మంచి దిశలో సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే నీవు పిల్లల్ని ప్రేమించగలవు కాబట్టి నీవు శిక్షకుడిగా మారతావు. నీవు నిస్వార్థంగా ఎదుటి వారికి సహాయం చేయగలవు కాబట్టి నీ జీవితంలో సేవకు అవకాశాలు వస్తాయి. నీవు భక్తిగా ప్రార్థించగలవు కాబట్టి నీ భవిష్యత్తు మరింత పవిత్రంగా మారనుంది. బాబా ఎప్పుడూ కూడా నమ్మిన వారికి మరింత మంచి జీవితం, మంచి గౌరవం, మంచి బాధ్యత వచ్చే విధంగా అవకాశాలను పంపిస్తూ ఉంటారు. ఓటమి తర్వాతే విజయం వస్తుంది. ఇది నా మాట తల్లి. పిల్లవాడికి నడక మొదట ఓటములతోనే మొదలవుతుంది. కదలకుండా పడిపోతాడు.
అయినా మళ్ళీ నడవడం నేర్చుకుంటాడు. నీ జీవితంలో ఈరోజు ఓటమి అనిపించిన రేపు అదే నీ విజయానికి బలమవుతుంది. నీ బలహీనతల్లో నీ విజయ బీజాలు ఉంటాయి తల్లి. ఇంకా ఏం చేయాలని బాబా చెప్తున్నారో చూద్దాం రండి. ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించు. నువ్వు సాధించగలవు అన్న నమ్మకం నీలో కోల్పోకు. ప్రతిరోజు ఉదయం 21 సార్లు ఓం సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించు. సాయి సచ్చరిత్ర రోజుకు ఒక అధ్యయనం చదువు. 9 రోజులు నవరాత్రిగా భావించు. ప్రతి గురువారం ఒక మొక్కుబడి చెయ్యి. ఉదాహరణకు ఒక గిన్నె అన్నం పంచు, ఒక దీపం వెలుగు చెయ్యి. నీవు ఏ పని చేసినా జీతం కోసం కాకుండా సేవ కోసం ప్రయత్నించు. అప్పుడు జీతం దానంగా వస్తుంది. బాబా మాటల్లో ఇంకొన్ని ధైర్యమిచ్చే వాక్యాల గురించి తెలుసుకుందాం రండి. నీ కోరిక ఆలస్యం అవుతుంది, కానీ తప్పక నెరవేరుతుంది. నా పైన నమ్మకం ఉంచిన వారికి నేను ఎప్పుడూ వదలను. నీ తపస్సుకు నేను మరిచిపోలేను. ఇది చివర కాదు బిడ్డ, నిజమైన ప్రారంభం. నీ లోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది తల్లి. నువ్వు చదువుకున్న ప్రతి క్షణం, నువ్వు నిన్ను ప్రేరేపించుకున్న ప్రతి ఉదయం నీ శక్తిని నీవే గుర్తించలేదు, కానీ నేను గమనించాను. నీ లోపల శివుడిలా ఒక దృఢత్వం ఉంది. నీ గుండెల్లో అమ్మవారిలా ఓ ఆశయం ఉంది. నీ నోట నారదుడిలా ఒక భక్తి ఉంది. అందుకే నువ్వు ఓటమిని నిలకడగా చూస్తే అది నీ విజయం అవుతుంది. మరో అవకాశానికి మార్గం ఉంది తల్లి. నీవు సిద్ధంగా ఉండు. నిన్ను చూసి నేను నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డ ఇంకా ఎదగాలి. ఈ బిడ్డ ఇంకా గొప్ప ఉద్యోగం పొందాలి. ఈ బిడ్డకి నేను మరో అవకాశం ఇవ్వాలి. అవును బిడ్డ, ఇంకా పరీక్షలున్నాయి. వాటికి చక్కగా శ్రద్ధగా ప్రిపేర్ అవ్వు. బాబా నిన్ను అక్కడ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం నీవు కష్టపడు, భయపడవద్దు, బలపడు, ముందుకు సాగు. బాబాగారు తన 2 చేతులను పైకి లేపి ఈ విధంగా చెప్తున్నారు. నీవు నన్ను విడిచిపోవద్దు బిడ్డ, నేనెప్పటికీ నీతోనే ఉన్నాను. ఈరోజు ఓటమి అనిపించినా రేపు నీ కళ్ళల్లో ఆనందాన్ని నేనే నింపుతాను. నీ జీవితం ఇప్పటికీ విలువైనదే తల్లి. నీ ఆశ వదులుకోవద్దు బిడ్డ. ఫలితం రాలేదని బాధపడకు. ఇప్పటికీ నేనింకా నీ వెంటే ఉన్నాను. ఇది ఒక మైలురాయి మాత్రమే. నీ జీవిత ప్రయాణం ఇక మొదలవుతుంది. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచంలో విజయాలు ఒక్క రోజులోనే రావు. నీవు కష్టపడుతూనే ఉండాలి. ఫలితం తప్పకుండా వస్తుంది. ఈరోజు బాధగా అనిపిస్తున్నదే రేపటి నువ్వు స్మితంతో మాట్లాడే సంఘటన అవుతుంది. ఒకసారి రావాల్సినది రాలేదు అంటే అది నీకు సరిపోదని మాత్రమే అర్థం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ నీవు ఏడుస్తున్నావు, కానీ నీ కన్నీళ్లు నీ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి. నీవు ప్రయత్నాన్ని ఆపకు. ఇంకా గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, మరలా ప్రయత్నించు. రెండోసారి బాబా నీ వెంట ఉంటాడు. బాబా నవగ్రహ పూజ చేయి. ఫలితం త్వరగా వస్తుంది. ఓం సాయిరాం అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఈ ఉద్యోగం పోయిందని బాధపడవద్దు. నీకు సరైన దాన్ని నేను సిద్ధం చేస్తున్నాను బిడ్డ. ఈ రోజు రాలేదని మిగిలిన జీవితాన్ని నీవు వదిలివేయవద్దు. నేను నీతో ఉన్నాను. తండ్రిలా నిన్ను పట్టుకుంటాను. ఓ చిన్న పసిబిడ్డ తన తండ్రిని పట్టుకొని నడవగలిగినట్టే నువ్వు నన్ను నమ్ము. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈరోజు 2 బిడ్డలు బాబా ఆలయంలో నిలబడి ఉన్నారు. ఒకరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బాబా నాకు జాబ్ వచ్చింది అంటున్నారు. ఇంకొకరు నిశ్శబ్దంగా నెమ్మదిగా బాబా ఎదుట కూర్చొని ఎప్పుడు నాకు దయ చూపుతావు తండ్రి అని అడుగుతున్నారు. సాయిబాబా గారు వారిద్దరినీ చూడగలుగుతారు. వారి గుండెల్లో నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సాయిబాబా మాటల్లో జాబ్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారో విందాం రండి. నీ జీవితాన్ని మార్చుకుంది నువ్వే. నేను కేవలం నీ వెనకాల నిలబడి ఉన్నాను. నువ్వు రాత్రిపూట చీకట్లో ఒంటరిగా ఉండిపోయినప్పుడు నీకు ధైర్యం ఇచ్చింది నా నామస్మరణ తల్లి. పరీక్షల రాత్రి నిద్రలేని ఆ కన్నీళ్లు నీవే నీ విజయానికి కారణం. బాబా నేను పనిలేని వాడిని అని ఏడ్చిన రాత్రి అదే రోజు నేనేమో నిన్ను చూసి నీ జీవితం మార్చాలని నిర్ణయించుకున్నాను తల్లి. ఈ బాబా ఆశీర్వాదం పొందిన బిడ్డలు ఎలా ఉండాలంటే, అహంకారాన్ని వదిలి వినయంతో ఉండాలి. ఇంకా ప్రయత్నిస్తున్న వాళ్లకు సహాయం చేయాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందాలి. ఎందుకంటే వారి తపస్సే నీ విజయం. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ సాయినాథాయ నమః అన్న పదాలతో ప్రారంభించాలి. ఇంకా ప్రయత్నిస్తున్న వాళ్ళకి బాబా గారు ఒక శక్తివంతమైన ధైర్యం చెప్తున్నారు. ఏంటో తెలుసుకుందాం. తల్లి నీ కొరకు రాసిన వంతు ఇంకాస్త ఆలస్యం అవుతుంది బిడ్డ, కానీ అది రాకముందే అసహనం చెందకు. ఎందుకంటే నేను నీ భవిష్యత్తు దగ్గరే ఉన్నాను. నీ ఆశలు పటిష్టంగా ఉంచుకో. ఓ పువ్వు విరబూయడానికి సూర్యరశ్మి అవసరం. అలాగే నీ జీవితానికి నా అనుగ్రహం వస్తుందో లేదో అని కాదు, ఎప్పుడు అనే సమయమే మిగిలి ఉంది తల్లి. బాబాగారు ఇద్దరికీ కలిపి ఒక సందేశాన్ని చెప్తున్నారు. ఏంటో విందాం రండి. జీవితం అంటే గెలుపు ఓటమి కాదు,
నన్ను నమ్మి ముందుకు సాగడమే నిజమైన విజయం. కొందరికి తొందరగా లభిస్తుంది, ఇంకొంతమందికి ఆలస్యంగా లభిస్తాయి. కానీ చివరికి అందరికీ ఫలితం వస్తుంది తల్లి. ఎందుకంటే నమ్మకం ఉంచిన వారి కోసం నేనుంటాను బిడ్డ. ఉదయం లేవగానే 9 సార్లు ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని చదవండి. గురువారం రోజున ఆలయానికి వెళ్ళి పంచామృత అభిషేకం చేయండి. సాయి సచ్చరిత్ర రోజుకు ఒక అధ్యయనం చదవండి. గుడి దగ్గర నిర్దిష్టంగా ఒక దీపం వెలిగించండి. ఈ దీపం నా ఆశకు, నా భవిష్యత్తుకు బాబా అని బాబాకు చెప్పండి. నాపై నమ్మకం ఉంచండి, మిగిలినది నేను చూసుకుంటాను. నీ టైం ఇంకా రాలేదు అనుకుంటే రేపు వస్తుందని ఉత్సాహంతో ముందుకు సాగు. నువ్వు పదే పదే పడిపోతున్నావంటే నేను నిన్ను నిలబెట్టబోతున్నానని సంకేతం. నేను విన్నాను బిడ్డ, కేవలం కాస్త ఆలస్యం మాత్రమే. తల్లి, చివరిగా ఒక్క మాట చెప్తాను విని తల్లి. నమ్మకం ఉంటేనే దేవుడు కూడా ముళ్ళదారిని పూలదారిగా మారుస్తాడు. చూసారా బాబాగారు ఈరోజు ఎంత చక్కటి అద్భుతమైన సందేశాన్ని మనకి ఇచ్చారో. బాబాగారి సందేశాన్ని అందరూ చక్కగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో గొప్ప అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేశాలు బాబాగారి నుంచి కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం సాయిరామ్.